దశాబ్దాల కల సాకారం 18వ రైల్వే జోన్గా దక్షిణ కోస్తా విశాఖపట్నం కేంద్రంగా నేటి నుంచి కార్యకలాపాలు. విశాఖపట్నం డెక్ భవనంలో దక్షిణ కోస్తా జోన్ కార్యాలయం. ఇది దశాబ్దాల కళని చిదిమేసేటటువంటి ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేసింది. సాకారమైనట్టు అయ్యేటట్టుగా చూపించి ఆ సాకారమైన దాంట్లో అసలు లాభాలు వచ్చేటటువంటి దాన్ని తీసుకొని వెళ్ళి ఒరిస్సాలోని రాయగడ్డకి ఇచ్చినటువంటి పరిస్థితి. ఇంకా దశాబ్దాల కళ సాకారం ఎక్కడైనట్టు? ఇవన్నీ వస్తే కదా దశాబ్దాల కళ సాకారమైనట్టు. రెండోది డెక్. ఈ డెక్ భవనం అనేది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా విశాఖపట్నం సిరిపురం జంక్షన్లో 12 అంతస్తుల్లో నౌక ఆకారంలో ఉండేటటువంటి ది డెక్ అనేటటువంటి భవనాన్ని కేవలం 87 కోట్ల రూపాయలతో మాత్రమే, 87 కోట్లే దానికి ఆయనకు వచ్చి 87 కోట్ల రూపాయలతో నిర్మించారు. సో ఇక్కడ అనేక కార్యాలయాలు ఇప్పుడు దక్షిణ కోస్తా ఏదైతే మన రైల్వే జోన్ ఉందో దక్షిణ కోస్తా రైల్వే జోన్, ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్కి ఈరోజు అక్కడి నుంచే కార్యకలాపాలు స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి ఆ బిల్డింగ్ నుంచే ఈరోజు దక్షిణ కోస్తాకు సంబంధించినటువంటి ఆ రైల్వే జోన్ చూడండి. నగరంలోని విఎంఆర్డిఏ డెక్ భవనంలో జోనల్ తాత్కాలిక కార్యాలయాన్ని అధికారులు అందుబాటులోకి తెచ్చారు. జోన్కు సంబంధించిన మెకానికల్, టెలికమ్యూనికేషను, సివిలు, ప్రధాన పరిపాలన వ్యవహారాలన్నీ ఇక్కడి నుంచే కొనసాగుతాయి. సిపిఆర్ఓను నియమించారు. 130 ఏళ్ల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ కనుమరుగైంది. ఈ వాల్తేరు డివిజన్లో ఉన్నటువంటి మెయిన్ కేకే లైన్ అంటే కొత్త వలస కిరండూల్ లైన్లో ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్నటువంటి కొత్త వలస అరకు సెక్షన్, కొత్త వలస అరకు ఈ సెక్షన్ ఏదైతే ఉందో 105 కిలోమీటర్లు ఇది రాయగడ్డకి వెళ్ళింది. 21 మంది ఎంపీలు, 164 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు లెగిస్తే మనుషులు కాదని చెబుతారు. మరి ఒకసారి లెగిసి ఏమయ్యా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి మంత్రి రీల్స్ చేసుకునేటటువంటి బిజీలో ఉన్న రామ్మోహన్ నాయుడు గారిని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎంపీ భరత్ని కబ్జాలు చేసేటటువంటి దాంట్లో బిజీగా ఉన్నాడు. అక్కడ ఆ ఎంపీ ఒక ఆయన రీల్స్లో బిజీ, ఇంకో ఆయన కబ్జాల్లో బిజీ, ఇంకొక ఆయన సెటిల్మెంట్లో బిజీ, ఇంకొక ఆయన 24 గంటల్లో అంబటి రాంబాబు గారిని ఏదో నేను తడాకేందో చూపిస్తా అని చెప్పి మొత్తం గంజాయి బ్యాచ్ని తరలించి ఆయన మీద దాడి చేసే దాంట్లో బిజీ. సో ఎంపీలు దేంట్లో బిజీగా ఉన్నారంటే దీంట్లో బిజీగా ఉన్నారు. ఇంకొకళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే దాంట్లో బిజీ. సో ఇక్కడ వాల్తేరు డివిజన్లో ఉన్నటువంటి కొత్త వలస అరకు సెక్షన్కి సంబంధించినటువంటి 105 కిలోమీటర్లు ఈరోజు రాయగడ్డకి వెళ్ళినటువంటి పరిస్థితి. అలానే బొర్రా గుహలు అందరికీ బాగా తెలుసు. బొర్రా గుహల దగ్గర ఉన్నటువంటి బొర్రా రైల్వే స్టేషన్ కూడా మనకు లేకుండా రాయగడ్డ ఒరిస్సాకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. అలానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కర్నూలు డోన్ సెక్షన్లో ఉన్నటువంటి 53 కిలోమీటర్లు, అదేవిధంగా గుంతకల్లు డివిజన్లోని రాయచూరు వాడి సెక్షను, అదేవిధంగా గుంటూరు డివిజన్లోని విష్ణుపురం పగిడిపల్లి సెక్షను, ఈ మూడు కూడా సికింద్రాబాద్ డివిజన్కి వెళ్ళినటువంటి పరిస్థితి. కొన్నేమో రాయగడ్డకి, కొన్నేమో సికింద్రాబాద్కి వెళ్ళినాయి. మరి ఎంపీలు ఏం చేస్తున్నారంటే చెప్పాను కదా, వ్యక్తిగత అంశాలతో బిజీగా ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి అంశాలని పూర్తిగా గాలి కొదిలేసి రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు రైల్వే జోన్ అనే దాంట్లో. ప్రధానంగా ఇవన్నీ వెళ్ళిపోవటమే పక్క రాష్ట్రాలకి నిదర్శనం.